హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. డే 8 క్లాస్ వచ్చేసి రౌండ్ నెక్ స్టిచ్చింగ్ ఎలా అన్నది, పేపర్ కటింగ్, క్లాత్ కటింగ్ అన్నీ చూపిస్తానండి. ఒక రౌండ్ స్కేల్, టేప్, స్కేల్, నార్మల్ స్కేల్, సిజర్, క్లాత్, ఒక పేపర్ అన్నీ తీసుకొని ఉంచుకోండి. ఒక చాక్ పీస్ పేపర్ని తీసుకొని బాగా నీట్గా ఓపెన్ చేసేయండి. నెక్స్ట్ క్లోజ్ చేయండి. క్లోజెస్ అన్నది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అన్నవి ఆపోజిట్ సైడ్స్లో ఉండేటట్టు చూసుకోండి. మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేటట్టు ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ టేప్ తీసుకొని నెక్ విడ్త్ అంటే నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. నెక్స్ట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. ఒక స్కేల్తో లైన్ వేసుకోండి 5 ఇంచెస్ మీద. నెక్స్ట్ కింద నెక్ వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. 2.5. నేను ఇప్పుడు పైన 2 పెట్టాను కదా, కింద అయితే 2.5 పెడుతున్నాను. మీరు ఎంత తీసుకుంటారో రౌండ్ నెక్స్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలండి. అప్పుడే నెక్ రౌండ్ అనేది ఈజీగా బాగా వస్తుంది. ఇలా పై డాట్ని కింద డాట్ని రెండింటిని కలుపుతూ స్కేల్తో ఇలా లైన్ వేయండి. కొంచెం క్రాస్గానే వస్తుంది. ఇలా మిడిల్లో ఇంకో లైన్ వేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఇప్పుడు రౌండ్ స్కేల్ ఉంటే దాంతోనే ఈజీ అయిపోతుంది. జస్ట్ ఇలా పెట్టేసి సర్కిల్ లాగా, ఇలా హాఫ్ సర్కిల్ లాగా అంటే చంద్రాకారం లాగా ఇలా గీసేయడమే. లేకపోతే చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే పైన ఎంత కొలత తీసుకుంటామో కింద కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి. రౌండ్ నెక్కి మాత్రం పై కంటే ముందు కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రౌండ్ నెక్ లేకుంటే ఇలా చిన్న చిన్న డాట్స్తో చిన్నగా రౌండ్ నెక్ అన్నది ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎలా అయితే గీసారో అలాగే యాస్టీస్ దాని మీదే సిజర్ పెట్టేసి కట్ చేసేయండి. సేమ్ ఆ గీత మీదే రావాలి కటింగ్ అన్నది. నీట్గా ఇలా చేతిని తిప్పాలి, సిజర్ని క్రాస్గా తిప్పుకుంటూ చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మన రౌండ్ నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది పర్ఫెక్ట్ రౌండ్ నెక్ రావడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్. పై కంటే పైన నెక్ విడత కంటే కింద నెక్ విడత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఓపెన్స్ అటు సైడ్ ఆపోజిట్లో ఉండేటట్టు, క్లోజెస్ మన వైపు ఉండేటట్టు సేమ్ అలాగే మెజర్ చేసేసి మీ ఇష్టం వచ్చిన మెజర్మెంట్స్, పొడవు కానివ్వండి, వెడల్పు కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. స్కేల్తో సేమ్ అలాగే లైన్ వేసేసేయండి. నేనైతే ఇక్కడ పెన్తో తీసుకున్నాను, మీకు చాక్ పీస్తో అంత కనిపించట్లేదు అనేసి ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ 2.5 ఇంచ్ అలాగే తీసుకుంటున్నాను. ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ వేసుకుంటూ 2 పాయింట్స్ని కలుపుకోండి. నెక్స్ట్ మధ్యలో కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటూ చిన్నగా కార్నర్ నుంచి స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు చూసుకోండి. మీ దగ్గర స్కేల్ లేకపోతే ఇలా టేప్తో అయినా స్కేల్ లేకపోతే టేప్తో అయినా కొంచెం ఇలా లైన్లు చేసుకోవచ్చు. మధ్యలో ఒక లైన్ ఇలా డ్రా చేసేసి ఆ రౌండ్ స్కేల్ పెట్టేసి కవర్ స్కేల్ దాంతో ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు గీయండి. ఇందాక ఎలా గీసామో యాస్టీస్ సేమ్ అలాగే గీసేయండి. నెక్స్ట్ యాస్టీస్ మీరు ఎలా అయితే గీసారో అలాగే కట్ చేసేయండి. నెక్ రౌండ్ షేప్ వచ్చేటట్టు చెయ్యి తిరగడం బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా కుదిరిందో. సేమ్ మీరు లాస్ట్ టైం స్క్వేర్ నెక్ ఎలా అయితే మార్జిన్ చేసుకున్నారో ఇలాగే దీని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్జిన్ చేసుకోండి. మీకు కుట్టడానికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మిషన్ మీద క్లాత్ని పెట్టేసి అలాగే మీరు ఎలా అయితే రౌండ్ చేశారో అలాగే దీన్ని అయితే పాదం పైకి లేపడం, సూది దించడం అలా ఏమి ఉండదు. కాకపోతే మన హ్యాండ్ని బట్టి, మనం తిప్పే చెయ్యిని బట్టే ఆ రౌండ్ నెక్ అన్నది ఆధారపడి ఉంటుంది. మనం ఎంత నీట్గా ఎంత బాగా తిప్పుతామో అలాగే ఆ రౌండ్ నెక్ అన్నది అంత నీట్గా వస్తుంది. చూసారా?
మనం తిప్పే రౌండ్ నెక్ని బట్టి అది ఆధారపడి ఉంటుందండి. జాగ్రత్తగా తిప్పండి. చూసారు కదా, ఇది పేపర్ కటింగ్, క్లాత్ కటింగ్, రౌండ్ నెక్ స్టిచ్చింగ్ వచ్చేసి ఇంతే. నెక్స్ట్ నేను ఒక బుక్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, ఆ బుక్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. రౌండ్ నెక్ స్టిచ్చింగ్, రౌండ్ మెడ కుట్టడం. పేపర్ క్లాత్ అనుకోండి, ఇది ఇలా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట, ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా. ఫోల్డ్ ద పేపర్ ఆర్ క్లాత్ ఏదైనా అనుకోవచ్చు మీరు. ఫోల్డ్ ద క్లాత్ని ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ పాయింట్, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, క్లోజెస్ అన్నవి మన సైడ్ ఉండాలి. ఇది వచ్చేసి నెక్ విడ్త్, వెడల్పు ఎంత కొలత పెడతామో కింద వెడల్పు కొలత ఈ కింద వైపున 1/2 ఇంచ్ కొలత ఎక్కువ ఉండేటట్టు చూడాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలా పైన 2 ఇంచెస్ పెడితే ఇలా కింద 2.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ తర్వాత పైన కింద 2 గీతలు కలిసేటట్టు ఒక రౌండ్ షేప్ని డ్రా చేయాలి. స్కేల్ లేకపోతే చేతి సాయంతో అయినా రౌండ్ షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి, ఇలాగన్నమాట. ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. గీసిన తర్వాత ఒక శాంపుల్ పిక్ అయితే గీసి చూపిస్తున్నాను. కుట్టేటప్పుడు పాదం సూది అన్నది పైకి కిందకి లగవకూడదు. 2 ఆ క్లాత్ మీదే ఉండాలి.